బిఆర్ నాయుడు గారు. అంతకుముందు ఆయన ఫేక్ వీడియోస్ రిలీజ్ చేశారు, మార్ఫింగ్ చేశారు. అక్కడ ఏమీ లేదు. ఆ మార్ఫింగ్ కూడా తప్పుడు తడకలు. అది జరిగిన తర్వాత ఆడ ఏమీ లేదని తెలిసినా కూడా నిన్న కుటుంబ సమేతంగా ఒంటిమిట్టకు అక్కడికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని బిఆర్ నాయుడు గారు వెళ్తుంటే కుటుంబ సమేతంగా టిఫిన్కి హోటల్లో ఆగితే అక్కడ ఒక 40-50 మంది రౌడీ మొక్కలు తాగేసి తెల్లారేకుందికి గంజాయి తీసుకొని తాగేసి ఉన్మాదుల్లాగా రాళ్ళు కర్రలు తీసుకొని వచ్చి దాడి చేయాలనే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు కానీ లేకపోయింటే బిఆర్ నాయుడు గారిని హత్య చేసినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో అలజడి సృష్టించాలి, తిరుమలలో అలజడి సృష్టించాలి, పవిత్రతను దెబ్బతీయాలి. ఇది బిఆర్ నాయుడు గారు కుటుంబ సభ్యులు ఆడున్నారు. ఆ మహాతల్లి కూడా ఆ కారులోనే ఉంది, వాళ్ళ సతీమణి. ఏంటిది? ఒక కుటుంబంతో ఉన్న టీటీడీ చైర్మన్ని మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? కరుణాకర్ రెడ్డి గారు, మేము అడుగుతున్నాం, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అకృత్యాలు, అది మీ నాయకుడు కానీ మేము నిజంగా అడ్డుకోవాలని ఉంటే మీరు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ? మేము ఎప్పుడు సంస్కారహీనంగా ప్రవర్తించలా, మీరు సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు తిరుపతిలో. ఏంటి బిఆర్ నాయుడు గారి మీద దాడి చేయడం అంటే ఏంటి అర్థం? రాజకీయాల్లో విమర్శలు ఓకే, మీరు దాడి చేయడం అంటే ఏంటి? నిన్న హత్యా ప్రయత్నం జరిగింది వాస్తవా కాదా? ఏం పని అది? ఆయన హోటల్లో కుటుంబ సమేతంగా టిఫిన్కి వస్తే మీ రౌడీ ముక్కలు పంపించింది వాస్తవా కాదా?